నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ బాధిత మహిళను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు మంత్రి. మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముల్లచింతపల్లి చెంచుతాండాలో ఈశ్వరమ్మ అనే మహిళపై నలుగురు వ్యక్తులు చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టీకం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్పొందినటువంటి నలుగురిపైన జైలు పంపడం జరిగింది.